పరదాలు చాటు ముఖ్యమంత్రి గుర్తుందా ఈ పదం మీకు? పరదాలు చాటు ముఖ్యమంత్రి పరదాలు తొలగిస్తే ఇంత భయంకరంగా ఉంటుందా? అంటే బారికేడ్లు ముఖ్యమంత్రి గుర్తుందా ఈ మాట మీకు? బారికేడ్లు వేసుకుని ఎక్కడికి వెళ్ళాలన్నా బారికేడ్లు ఉండాలి ఖచ్చితంగా. అటువైపు ఇటువైపు బారికేడ్లు కట్టి పరదాలు కట్టేయాలి. పరదాల చాటు నుంచి వెళ్ళే ముఖ్యమంత్రి అని అన్న ముఖ్యమంత్రి గుర్తుందా మీకు? ఇప్పుడు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి పరదాలు తొలగిస్తే ఇంత భయంకరంగా ఉంటుందా? బారికేడ్లు తొలగించి జనాల్లోకి వెళ్తానంటే ఇంత భయానకంగా ఉంటుందా అన్నట్టుంది. పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామం ప్రస్తుతం అయితే అలా ఉంది. నిజంగాను మొత్తం పోలీసులు మయమే గ్రామం మొత్తం కూడాను. కాబట్టి అటువైపు వెళ్ళాలంటే ఉన్న ఊరోడైనా సరే పొరుగురోడైనా సరే ఆధార్ కార్డు చూపించాల్సిందే. ఆ గ్రామస్తుడైనా ఆధార్ కార్డు చూపిస్తేనే గ్రామంలోకి ఎంట్రీ, లేకపోతే నో ఎంట్రీ. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి చాలామంది గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం మాట్లాడారో గుర్తుందో లేదో నేను మీకు చెప్పే ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి. రాష్ట్రం మొత్తం చూడాల్సిన వీడియో ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పరదాల చాటు ముఖ్యమంత్రికి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు మన వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కుదిరితే షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పరదాల చాటు ముఖ్యమంత్రి పరదాలు తొలగిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి నిజంగా అంటే పల్నాడు జిల్లా రెంటపాళ్లపాడు నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తానన్నాడు ఆయన. వెళ్తానని అన్న తర్వాత అక్కడ నాయకులు ఇంచుమించుగా 5 సార్లు 6 సార్లు 7 సార్లు దాకా అక్కడ ఎస్పీ గారిని కానీ చాలామంది పోలీసులు పర్మిషన్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. చాలా ఆంక్షలు పెట్టారు. ఆంక్షలు అన్నీ ఇన్ని కాదు, కొన్ని వందల షరతులు పెట్టారు అని అయితే కనుక వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటంటే కనుక 3 కార్లే రావాలి, 100 మందే రావాలి. వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. జరిగే పని అనేది లేదు. అసలు వాస్తవం మాట్లాడాలంటే అసలు పరదాలు చాటు ముఖ్యమంత్రి అని పేరు ఎలా వచ్చిందిరా అంటే కనుక పరదాలు చాటుమాటును వెళ్ళాడు కాబట్టే ఇంతకాలం ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు పరిపాలనలో ఎలాంటి పర్యటనలో ఎలాంటి అజాగ్రత్తలు జరగల. వాస్తవం మాట్లాడాలంటే లేదు, పరదాలు తీసేసి జగన్ గారి జనంలోకి వెళ్ళి ఉంటే కనుక చాలా 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 ప్రమాదాలు జరుగుండేవి. కాబట్టే పరదాల చాటును వెళ్ళాడేమో. నిజంగాను పరదాల చాటు అన్నారు కదా, పరదాలు తొలగించేశాడు. వెళ్దామంటే కనుక పల్నాడు వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు. కారణం ఏంటి? పొదిలిలో పరదాలు లేవు. పొదిలి నియోజకవర్గంలో గుంటూరు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు పరదాలు లేవు, అలాగే బారికేడ్లు లేవు. కాబట్టి జనం ఎగబడిపోయారు. హెలికాప్టర్ కూడా దాని మీద కూడా పడిపోయారంటే దాన్ని బట్టి లెక్కండి, బారికేడ్లు ఉండాలా పరదాలు ఉండాలా అనేది. కాబట్టి పరదాలు బారికేడ్లు తొలగించేస్తే పట్టరానంత జనం, పట్టుకోలేనంత జనం, కాబట్టి తట్టుకోలేని పోలీసులు. నిజంగానండి. కాబట్టి చాలామంది మా వల్ల కాదు, 3 కార్లే రావాలి, 100 మందే రావాలి, అలాగైతేనే మేము చేయగలం, లేకపోతే మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన పోలీసులు అని చాలామంది వైసీపీ నాయకులు మాట్లాడుకున్నారు. అంతేకాదండి, వాస్తవంగా ఈరోజు పల్నాడు జిల్లాలో ఆ ఊరు వెళ్ళాలంటే నేను అదే చెప్తున్నా, పల్నాడు జిల్లాలో ఆ ఊరు వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు మీ దగ్గర ఉండాలి. దాంట్లో ఎలాంటి వాళ్ళు ఆ ఊరు వెళ్ళకూడదు. ప్రతి 2 కిలోమీటర్లకు చెక్ పోస్ట్ చెప్పున. కాబట్టి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా ఉండడం కోసం చాలా ఆంక్షలు అయితే విధించారు. వాస్తవంగా మాట్లాడాలంటే ఇంకోటి చెప్తాను, ఎలా అంటే పదవి లేకపోతేనే ఇంతమంది జనం వస్తున్నారు కదా. ఒక్క మాట, పదవి లేకపోతేనే ఇంతమంది జనం వస్తున్నారు కదా. పోలీసులు సైతం కంట్రోల్ చేయలేని క్రౌడ్ వస్తుందంటే పదవిలో ఉన్నప్పుడు పరదాలు బారికేడ్లు లేకుండా జనంలోకి వెళ్తే ఆపగలరా? అసలు ఉండగలమా? అసలు తట్టుకోగలమా జనాన్ని? లేదు మొమ్మాటికి. కాబట్టి జగన్ గారికి ఉండే జనాదరణ అటువంటిది. అది దేవుడిచ్చిన వరమో లేదా ప్రజల అభిమానమో తెలియదు, కానీ మొత్తానికి అలాగైతే జరుగుతుంది. కాబట్టి అందుగురించే చాలా ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది పొదిలిలో పర్యటన చూసిన తర్వాత చాలా మట్టికి. కాబట్టి పర్యటనలో పాల్గొవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ల గ్రామానికి వెళ్తానంటే ఆయనతో పాటు పర్యటనలో పాల్గొనడానికి మీకు వీలు లేదు అని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నోటీసులు అయితే కనుక నాయకులకి నోటీసులు పంపడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులందరికీ నోటీసులు వెళ్ళాయి. మీరు జగన్ గారితో పాటు వస్తారేమో, రావద్దు, ఆ పర్యటనలో పాల్గొవద్దు, పోలీసు ఆంక్షలు ఉన్నాయి. నోటీసులు అయితే పంపడం జరిగిందంట. అంతేకాదు బుధవారం ఉదయం నుంచే వాహనాలన్నీ ఆపి చెక్ పోస్టుల దగ్గర ఇటు దారి లేదు, ఇటు వెళ్ళటం కుదరదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తారు, దేనికి వెళ్తున్నారు. నిజంగా అటు వెళ్ళి పలమైతే కనుక మీ ఆధార్ కార్డు అది, ఆ ఊరు అయితే మీ ఆధార్ కార్డు ఏది, రెంటపల్లె గ్రామం మీదే అయితే కనుక మేము మా ఊరు వెళ్తాం మీరు అనంటే కనుక మీ ఆధార్ కార్డు ఏది అని చెక్ చేస్తున్నారంట. అంతేకాదు గుంటూరు నుండి సత్యన్ వైపు వెళ్ళాలంటే ఏ వాహనమైనా సరే కష్టమే జగన్ గారి పర్యటన ముగిసే వరకు. కాబట్టి దేన్ని వెళ్ళనివట్ల. కాబట్టి రెంటపాళ్ల గ్రామంలో ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు చేస్తారు. అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది చేస్తారు. చూస్తున్నాం కదా, ఆల్రెడీ నేను కొన్ని ఫోటోలు అయితే పెడుతున్నా. కాబట్టి పోలీసులు చెక్ పోస్టులు మొత్తం పోలీసుల మయం.
ఒక జగన్ గారిని ఆ పర్యటన వెళ్ళడానికి జరిగే మొత్తం అంతా తంతు అన్నమాట ఇది. కాబట్టి నేను అందుకని అంటున్నా, ఫస్ట్ కూడా చాలామంది మర్చిపోయి ఉండొచ్చు ఏంటది, పరదాలు చాటు ముఖ్యమంత్రి. ఇందుకేనేమో కర్మ కానీ ఆ పరదాలు లేకపోతే ప్రజలను ఆపలేమేమో అని ఆ పరదాలు పెట్టుంటారేమో అని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే ఈ పర్యటనలో ఈ విధానం అంతా చూస్తే అందుకేనేమో బ్యారికేడ్లు పెట్టేవారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే. ఎందుకురా చాలామంది నాయకులు, టీడీపీ నాయకులు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, బారికేడ్లు పెట్టుకుని వస్తాడు అని అంటారు కదా. జగన్ గారు ఆ బారికేడ్లు తీసేయచ్చు కదా అని నేను అనుకున్నాను. నా ఆలోచన తప్పు నిజంగా. ఎందుకంటే బారికేడ్లు తీస్తే భారీగా వచ్చిన జనాన్ని అడ్డుకోవడం అసలు ఎవరి తరం కాదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎన్ని వేల మంది పోలీసులు సరే ఎలా జరుగుతుందని తెలిసే అలా ఉన్నాడేమో 5 ఏళ్ల పాటు పరిపాలనలో అని అనిపించింది. కానీ మీ అభిప్రాయం ఏంటి? కరెక్టేనా జగన్మోహన్ రెడ్డి గారు బారికేడ్లతో ఉండటమే కరెక్ట్ అనిపించింది నాకు. లేకపోతే హెలికాప్టర్ సైతం విండ్షీల్డ్ ఎందుకు దెబ్బతింటుంది? అర్థమైందా? చుట్టూ జనం, పోలీసులు కంట్రోల్ చేయలేరు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పర్యటనకి వెళ్ళినా సరే రాను ప్రజాదరణ పెరుగుతున్నదని మమ్మాటికి వాస్తవమే. మీ ఇంకో మాట చెప్పాలా, ఈ విషయంపై కేంద్రం వరకు ఆరా తీశారు, కేంద్రం వరకు వెళ్ళింది సంఘటన అని కొన్ని వీడియోలు నేను చూస్తున్నా. కొంతమంది మాట్లాడుతుంటే నేను వింటున్నా. నిజంగానా అంతమంది జనమా? ఆ జనాన్ని చూస్తే కేంద్రం ఏంటండి ఎవరైనా సరే అడగాల్సిందే, ఎందుకు వచ్చారు, ఎందుకు వస్తున్నారు, అసలు దేని గురించి వస్తున్నారు అర్థం కావట్లేదు జనం. కాబట్టి ఇప్పుడు ఆపుతున్న ఆంక్షలు పెట్టి కొలితే జనం మాత్రం పెరిగిపోతున్నారు అనేది నేను చెప్పగలను. కాబట్టి రోజుకి పెరుగుతున్న జనాదరణ, దానికి తగ్గట్టు పోలీసులు ఇంకో మాట చెప్తారండి. నేను వద్దు అని అంటే కనుక ఖచ్చితంగా కావాలనే టైపు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయన యాటిట్యూడ్ బట్టి మనం చెప్తున్నదండి. వెళ్ళొద్దంటే ఖచ్చితంగా వెళ్ళే టైపు నన్ను అడిగితే కనుక. కాబట్టి వెళ్ళొద్దు అని అనే కన్నా అక్కడ అవసరానికి మించి ఏదైతే పోలీసులు కానీ అలాగే సిబ్బందిని కానీ ఏర్పాటు చేయడం మంచిది. ఎందుకంటే ఆయన గ్రాఫ్ని మీరే పెంచుతున్నారు, కూటమి ప్రభుత్వమే ఆయన గ్రాఫ్ని పెంచుతుంది అన్న అభిప్రాయం నిజంగా. ఎందుకని అతను వద్దు అని అంటే కనుక చాలామంది ప్రజలు ఏం జరుగుతుందో నిశ్చితంగా పరిశీలిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హైపు పెంచుతున్న వాళ్ళు మీరే, అమాంతంగా పెరుగుతుంది. ఒక్క పర్యటన చాలా గ్రాఫ్ పెంచుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూస్తున్నటువంటి మీరందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు ఆంక్షల నడుమ అక్కడికి వెళ్ళడం కరెక్టా కాదా? అంతమంది జనం ఎందుకు వస్తున్నారు? అంతేకాదు ప్రజలందరూ మాట్లాడుకునేటట్టుగా ఎందుకు వచ్చిన ఆంక్షలు? ప్రభుత్వం కూడా ఫ్రీగా ఉండి ఎక్కువ మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయొచ్చు కదా. ఇలా మాట్లాడుకునే పరిస్థితి ఎందుకు రానిస్తున్నారు అనేది నా అభిప్రాయం. కానీ మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. అంతేకాదు మీరు మీ బాధ్యత కూడా లైక్ చేయడం, అంతేకాదు నాకు మోటివేషన్గా ఉంటుంది. పక్కాగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా రెంటపాళ్ ఏదైతే ఊరుందో, రెంటల్లపాడు గ్రామం ఏదైతే ఉందో నాగమల్లేశ్వర గారి విగ్రహావిష్కరణకి వెళ్తున్నారు. దాని నిమిత్తం మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.